ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగాన్ని సొంత ఖర్చులతో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నది. సొంతంగా నిర్మిస్తే ప్రభుత్వంపై భారం పడకుండా సరికొత్త ప్లాన్ తయారు చేస్తున్నట్టు తెలిసింది. భూసేకరణ జోలికి వెళ్లకుండా ల్యాండ్ పూలింగ్పై దృష్టి పెడుతున్నట్టు సమాచారం. దీంతో అటు రైతులకు ఇటు ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 355 కిలోమీటర్ల పొడవు ఉండే రీజనల్ రింగ్ రోడ్లో దక్షిణ భాగమైన సంగారెడ్డి, నర్సాపూర్, తూఫ్రాన్, జగదేవ్పూర్, రగ్నాపూర్, గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు ఉన్న రోడ్డును కేంద్రం నిర్మిస్తున్నది. కానీ దక్షిణ భాగమైన చౌటుప్పల్ నుండి ఆమన్గల్, షాద్నగర్, చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు ఉన్న రోడ్డును నిర్మించేందుకు కేంద్రం చేతులెత్తేసింది. దీంతో రాష్ట్రమే సొంతంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నది. అయితే ఉత్తర భాగంలో మాదిరిగా రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ చేయకుండా ల్యాండ్ పూలింగ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో భూములు కోల్పోయిన రైతులకు మేలు జరుగుతుందని ఆయన అంచనా వేస్తున్నట్టు తెలిసింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ చేయడం వల్ల రోడ్డు నిర్మాణ వ్యయం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర భాగం నిర్మాణానికి సుమారు 17,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, అందులో సగం నిధులు కేవలం భూసేకరణ కోసం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. కానీ ల్యాండ్ పూలింగ్ ద్వారా నిర్మించే దక్షిణ భాగంలో కేవలం రోడ్డు నిర్మాణ ఖర్చులు మాత్రమే ఉంటాయని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. ఇక ల్యాండ్ పూలింగ్ ద్వారా నిర్మించే దక్షిణ భాగం రోడ్లో భూములు కోల్పోయే రైతులకు అధిక ప్రయోజనం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఉదాహరణకు ఒక రైతు తన 2 ఎకరాల భూమిని రోడ్డు నిర్మాణంలో కోల్పోతే ఆయనకు ట్రిపుల్ ఆర్ పక్కనే నిర్మించే టౌన్షిప్లో భాగస్వామ్యం కల్పించే విధంగా స్కీమ్ తయారు చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. సదరు రైతు తన 2 ఎకరాల భూమిని అమ్ముకుంటే లభించే ధర కంటే అధిక ప్రయోజనం కలిగే విధంగా టౌన్షిప్లో వాటా కల్పించేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. దీంతో రైతులు స్వచ్ఛందంగా తమ భూములను రోడ్డు నిర్మాణం కోసం అప్పగిస్తారని ప్రభుత్వం భావిస్తున్నది. దక్షిణ భాగం రోడ్డు చుట్టూ అధునాతన టౌన్షిప్, ఐటీ కారిడార్స్, ఎడ్యుకేషనల్, మెడికల్ హబ్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్స్ ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది.